బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా ఒక స్టోరీ ఎట్లా అంటే ఒక 2, 3, 4 అట్లా ఎపిసోడ్స్ వచ్చేలాగా, మరీ ఎక్కువ కాకుండా చెప్తాం. తలతిక్కల రాజు కథ చెప్తాం. ఎప్పుడో చదివాను జయ నేను. అప్పటి నుంచి అనుకుంటున్నా కానీ ఏమో అట్లా వెళ్ళిపోయింది అనమాట. సరే ఇవాళ మళ్ళీ దాన్ని రివైజ్ చేసామన్నమాట. దాన్ని పూర్వం ఒక రాజ్యంలో ఓ రాజుగారు మంత్రి గారు ఉండేవాళ్ళు. వీళ్ళు ఇది సుమారైన ఒక పరగణ అనమాట. చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు. ఎవ్వరూ అట్లా ఆలోచించారు. రాజుగారిదే ఒక డిఫరెంట్ ఆలోచన, ఆయన మంత్రి గారు అంతకంటే విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటారు. రాజు ఓ పక్కకి మంత్రి ఓ పక్కకి లాగితే గోలగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక పక్కకే లాగారనుకో మొత్తం రాజ్యం అంతా ఆ పక్కకి పోతుంది. వీళ్ళకి ఏంటంటే కొత్తగా చేయాలి. సరే కొత్తగా చేసే వ్యవహారంలో ఓ రోజు ఎప్పుడో వ్యాహ్యాలికి పోయారు. చీకటి పడుతోంది. వీళ్ళకి ఇంకా తిరుగుదామని ఉంది. మెల్లిగా ప్రజలు ఎవరి దారిని వాళ్ళు సర్దుకుంటున్నారు. కొంచెం 7 అయ్యేసరికల్లా అందరూ అన్ని రోడ్లు మెల్లిమెల్లిగా చీకటిమయంగా అయిపోయి పడకలు, కొంతమంది రోడ్ల మీద ముష్టి వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు. ధర్మసత్రాలు ఏవో శాలలు కట్టించారు. ఆ శాలల కిందకి చేరిపోతున్నారు. షాపుల్లో జనం తగ్గిపోయారు. చల్లని గాలి, ప్రశాంతంగా వాతావరణం. రాజు అన్నాడు, ఎంత హాయిగా ఉంది, బయటే తిరుగుదామనిపిస్తుంది. ఇలా పడుకుంటున్నారేమిటి వీళ్ళంతాను, మనకేమో తిరుగుదామనిపిస్తుంది. నీకు అందరూ ఎవరి దారిని వాళ్ళు తలుపులు వేసుకుని లోపల కూర్చుని అందరూ వెళ్ళిపోతే ఈ చీకట్లో ఇలా ఏం తిరుగుతాం? అందరూ జనం ఉంటే సందట్లో ఎంజాయ్ చేయటం వేరు. అవును, నిశ్శబ్ద నీరవంగా ఉంటే ఏం తిరుగుతాము అని మంత్రి గారిని అన్నాడు. ఏమంటే మీకేమనిపిస్తుంది అన్నాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఈ వాతావరణానికి ఏమో హాయిగా చాలా బాగుంది, వేన్నెల పుచ్చపువ్వులాగా ఉంది, మరి చల్లగా ఉంది, హాయిగా ఉంది. రాజు చెప్పినవి ఈయన చెప్తున్నాడు, ఆహ్లాదంగా ఉంది. వీళ్ళంతా ఎందుకు పడుకుంటున్నారో ఎంజాయ్ చేయకుండా. రాజుకి మంత్రికి ఏమైనా శారీరక శ్రమ ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్ళకి అన్నీ ఎవరైనా అమర్చి పెడతారు, అంతా బ్రెయిన్ వర్కే. అవును. సాయంకాలం అయ్యేసరికల్లా వాళ్ళు రిలాక్స్డ్గా తిరుగుదామనుకుంటారు. ప్రజలు, పాఠక జనము, వ్యాపారస్తులు పగలల్లా పనులు చేస్తారు. చీకటి పడేసరికి గూట్లో దీపం నోట్లో ముద్ద, అంతే కదా. మామూలు వాళ్ళు పడుకుంటారు. ఏదో అత్యవసరాలు ఉన్న వాళ్ళు కొట్లలోకి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తారు. ఇప్పుడు మనం ఎట్లయింది, రాత్రి 12 దాకా పిశాచాల్లాగా తిరుగుతూనే ఉంటాం. అవునండి. 12 గంటలకు అజయ, రాత్రి 3 గంటలకి మేము బెంగళూరు బయలుదేరితే 3ంటికి కొన్ని డజన్ల టిఫిన్ సెంటర్లు బిజీగా ఉన్నాయి. అవును, కరెక్ట్ చెప్పారండి. 3ంటికి. అది మనం పట్టపగలున్నామా మిడ్-నైట్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో తింటున్నాం. మన పరిస్థితులు అవి. ఇప్పుడు పాపం వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళ తాలూకు టైమింగ్స్, నైట్ షిఫ్ట్లు ఇక చేసేదేం లేదు. అయితే రాజు మంత్రి ఏమనుకున్నారంటే, ఇది బాగోలేదు, మనం ఓ పని చేద్దాం, ఈ జనాల్ని అడుగుదామని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏరా అబ్బాయి, చల్లగా ఉంది, హాయిగా ఉంది, ఎందుకు పడుకుంటున్నావని. వాడు అన్నాడు, బాబు పొద్దు నుంచి పని చేశానండి, ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఒక 5-6 ఇంటర్వ్యూ చేశాక వీళ్ళకి అర్థమైంది, ఓహో ఈ రాత్రిని పగటిగా మార్చేయాలి మనం. అంతే, వీళ్ళు పొద్దునంతా పని చేస్తారు, ఇప్పుడు పడుకుంటున్నారు. ఇలా కాదు, రాత్రిని పగలుగా, పగలుని రాత్రిగా చేద్దామని మర్నాడు దండోరా వేశారు. పగలు నిద్రపోండి, రాత్రి పని చెయ్యండి. చాలా ట్రై చేసి మొత్తానికి కొద్ది వారాలు, నెలల్లో జనమంతా మారిపోయారు. పొద్దునంతా నిద్రపోయి సాయంకాలం 4:30, 5:30 అలా అయ్యేసరికల్లా నిద్రలు లేచి ఇక అక్కడి నుంచి లాంతర్లు పెట్టుకునే పొలాలు దున్నుకునేవాళ్ళు, అవేవో పెట్టుకునే పనులు చేసుకునేవాళ్ళు. షాపులన్నీ తెరిచి ఉండేవి. రాత్రిపూట అంతా కళకళలాడేది. తెల్లవారుజామున 5 గంటలకి అట్లా పడుకోవటం మొదలుపెట్టేవాళ్ళు. పగలల్లా పడుకునేవాళ్ళు. స్టోరీ పేరుకు తగ్గ రాజారాం గారు, తలతిక్కల రాజు. అది. అక్కడి నుంచి ఆ రోజు బజార్ వెళ్ళినప్పుడు వీళ్ళకేం తెలిసింది, వంకాయ కోరేటు, బీరకాయ కోరేటు. అక్కడి నుంచి గోధుమ పిండి కోరేటు, బియ్యానికి ఒక రేటు, బెల్లానికి ఒక రేటు, పంచదారకు ఒక రేటు. ఇలా రేట్లు కుదరవు, అన్నిటికీ ఒకటే రేటు. నువ్వు సేరు బియ్యం తీసుకో, ఒక దుడ్డు, ₹1. సేరు పాలు తీసుకో, ఒక దుడ్డే. సేరు పంచదార తీసుకో, ఒకటే దుడ్డు. అన్నిటికీ రూపాయలే. దానికి 2, దీనికి 6, దీనికి 16. ఇదేం లెక్క, పిచ్చి లెక్కలు అవన్నీ. పిచ్చ లెక్కలన్నీ మాకు కుదరవు. మొత్తం ఆ బజార్ అంతా ఒకటే రేటు. వ్యాపారస్తులు ఏం సంపాదించుకుని ఏడుస్తారు. సరే, ఈ దుడ్డు లెక్క పెట్టించారు. మాకు డబ్బులు చాలవంటే వీళ్ళు, కావాలంటే మేము ఇస్తామంటాడు రాజు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఈ ఏర్పాటు చేశాడు.
ఇట్లా రాత్రిని పగటిని చేశారు. అన్నిటికీ ఒకటే రేటు చేసి హాయిగా ఉన్నారు రాజు మంత్రి. మనం చాలా బాగా చేసాం, మనం కదా డిఫరెంట్గా చేసాం, వేరే రాజ్యాల వాళ్ళతో పిచ్చి వెధవులు, మనం సరిగ్గా చేస్తున్నాం అనుకున్నారు. ఇంతలో ఒక గురువు ఒక శిష్యుడు ఈ ప్రాంతాల ఆ వైపు నుంచి వెళ్తూ ఈ రాజ్యంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చింది ఎన్నింటికి? 12:30, 1 గంట. ఎక్కడైనా భోజనం దొరుకుతుందని భావించారు. మధ్యాహ్నం 12:30 అయితే ఇంకో గంటలో 1:30కి మనకి ఇంచుమించు ఆకలేసేస్తుంది. వీళ్ళు రోడ్ల మీద పిట్ట పురుగు లేదు, కనీసం ఒక ఎలిక కుక్క కూడా తిరగటల్లా. ఎండ మలమలా మాడిపోతుంది. అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి, కొట్లన్నీ కట్టేసి ఉన్నాయి, ఎవ్వరు లేరు, ధర్మశాలలు మూసేసి ఉన్నాయి. ఏమిటి అందరూ లిచ్చకపోయారా? జనం ఎవరు లేకపోతే అలాగే కదా అనిపిస్తుంది. ఏమిటి అని చూస్తే అట్లా నడిచి వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరకల. అయితే ఒక దేవాలయపు ప్రాంగణంలో ఒక పక్కన మరి కాస్త జామ పళ్ళు అవి ఉన్న చెట్లు కనపడితే సరే ఈ పూటకు పలహారం చేద్దామని జామకాయలు కోసు తిన్నారు. మంచి ఎండలో నడవటంతో పక్కన నుయ్యి ఉంటే కాస్త నీళ్ళు తోడుకుని మొహం కాళ్ళు చేతులు కడుక్కుని దేవాలయం గట్ల మీద పడుకున్నారు. చీకటి పడుతుండగా రణగొండ ధ్వని మొదలైంది. మామూలుగా 1 గంట 2 గంటలు పడుకొని లేస్తాం కదా, లేచి చూస్తే ఇంకేముంది, పట్టపగలల్లే అన్ని దీపాలు రకరకాలవి, రాజప్రాసాదపు దీపాలన్నీ వెలిగిపోయినాయి, రోడ్ల మీద రథ దీపాలన్నీ వెలిగిపోయినాయి, కొట్ల నిండా దీపాలు, జనాలంతా ఎవరి దారిన వాళ్ళు సామాన్లు పుచ్చుకుని కర్రలు కఠార్లు పుచ్చుకుని పోయేవాళ్ళు పోతున్నారు. గుర్రాలను పట్టుకెళ్ళేవాడు, గేదెలు దోలుకెళ్ళేవాడు, అందరూ గొర్రెలు దోలుకెళ్ళే వాళ్ళు కూడా తిరుగుతారు. రాత్రిపూట తిరుగుతారు విడుంపదేగా, వీళ్ళకి ఏమిటి అని వీళ్ళకి అసలు అర్థమే కాల. సరే మరి పొద్దున ఆహారం లేదు కదా, కొట్లన్నీ తెరిచారని ఏదైనా కనీసం వంట చేసుకుని తినేసి ఏ ధర్మశాలలోని షాపులోకి వెళ్తే గోధుమ పిండి సేరు 1 దుడ్డు. అరే ఇంత చీపా అనుకున్నా. నెయ్యి సేరు 1 దుడ్డే. ఒక 6-8 రూపాయలు ఇచ్చేసరికల్లా వీళ్ళకి 10 రోజులకి సరిపడా ఆహారం వచ్చేసింది. సరుకులన్నీ వచ్చేసాయి కదా, ఎంత ఆశ్చర్యపోయారు. చక్కగా తెచ్చుకుని ధర్మశాలలో పెట్టుకుని చపాతీలు చేసుకున్నారు, రొట్టెలు చేసుకుని పాయసం ఏదో చేసుకుని కాస్త స్వీటు హల్వా చేసుకుంటారు కదా, సరే ఏదో కూర వండుకున్నారు, తిన్నారు. తినే కుర్రాడు అన్నాడు, గురుగారు ఎంత బాగుందండి, మనం 50 రూపాయలు 100 రూపాయలు పెడితే కానీ మనకు ఆహారం దొరకదు, పట్టుమని 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా 10 రోజులకు సరిపడా ఆహారం దొరికేసింది, ఈ ఊళ్ళో ఉండిపోదామండి అన్నాడు. అంటే గురుగారు అన్నారు, ఒరే నాయన పొరపాటును కూడా ఇక్కడ ఉండకూడదురా, ఇది పిచ్చివాళ్ళ రాజ్యం, ఈ ఏర్పాట్లు ఎందుకైనా ఏమిటి అని అన్ని కొట్లలో ధర్మశాలల్లో కనుక్కున్నాడు. రాజుగారి తెలివితేటలకి ప్రతిఫలమే ఇది అని అర్థమైంది ఆయనకి. తల్లేదు వీళ్ళు పిచ్చివాళ్ళు రా, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, ప్రాణాలకు ప్రమాదం వస్తుంది, ఇక్కడ లేనిపోని సమస్యలు వస్తాయి, ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనం ఏం చేస్తాం, మనం బయట నుంచి వచ్చాం, ఇంకో చోట పోవచ్చు మనం అంటే. కుర్రాడు మాత్రం ఒప్పుకోలేదు, ఉండాల్సిందే హాయిగా. ఇప్పుడు చూడండి 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు, 10-15 రోజుల పాటు తిండి వచ్చేసింది, తర్వాత ఇంకో 10 పెడితే ఇంకో 15 రోజులు తిండి వస్తుంది, కూర్చుని ప్రశాంతంగా తపస్సు జపం చేసుకోవచ్చు, గుళ్ళోకి వెళ్ళొచ్చు, పక్కన చెరువు ఉంది, నది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని పాడేశాడు. గురుగారు అన్నారు, సరే నీ ఇష్టం, ఏదైనా సమస్య వస్తే తలుచుకో వస్తా, నేను మాత్రం ఇక్కడ ఉండను అని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈ మన శిష్యుడు చక్కగా నెయ్యి వస్తోంది, బెల్లం వస్తుంది, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, రూపాయికే వచ్చేస్తున్నాయని రోజు హల్వాలు అవి చేసుకుని తినేవాడు. రోజు శుభ్రంగా తిని నున్నగా మినపకూడు వల్లే తయారయ్యాడు. అంతకుముందు బోల్డ్ డబ్బు, అంతంత డబ్బులు వీళ్ళ దగ్గర ఏముంటాయి, ఖర్చు అంత పెట్టలేరు, ఏదో ఆ పొట్టకు సరిపడా తినేవాళ్ళు. మనకి తక్కువకి వస్తుంటే మనం ఏం చేస్తాం, ఫ్రీగా వస్తే తక్కువకి వస్తే ఫోన్ వేసుకుంటాం, ఫోన్ వేసుకుని తినేసి హాయమని ఉండేవాడు. ఇది నడుస్తుంది. గురుగారు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడే ఇతను ఇక్కడే ఉండిపోయాడు. పక్కన ఏదో దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి పోయి వస్తూ చేస్తుండేవాడు. ఇంతలో ఏమైందట, ఒకసారి ఒక దొంగ ఒకడు వరహాల శెట్టిగారు అనే ఒక శెట్టిగారి ఇంట్లోకి కన్నం వేశాడు. శెట్టిగారు చాలా సంపన్నుడు, బాగా సంపాదించాడు. వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ వజ్రాలు రత్నాలు రాసులు పోస్తుంటాయని చెప్పుకునేవాళ్ళు పనివాళ్ళు. మరి గోడ దూకి గోడకు కంత పెట్టి ఇంట్లోకి వెళ్తే సులువు కదా, 2 గుప్పెళ్ళు తెచ్చుకున్నా సరిపోతుంది. అయితే ఈ గోడకి కంత కొట్టే క్రమంలో దూరుతుంటే గోడ బలహీనంగా ఉంటే ఆ గోడ కుప్ప కూలిపోయి వాడి మీద పడిపోయింది. ఆ కంతలో ఉన్నవాడు సగంలోనే ఉన్నాడు, ఇరుక్కుపోయాడు, పడి చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికి వాడి కొడుకు, దొంగ కొడుకు రాజుగారి దగ్గరికి ఫిర్యాదు తెచ్చాడు. మా నాన్న తన కులవృత్తి చేసుకుంటున్నాడు, మా నాన్న కులవృత్తి చేస్తుంటే దుర్మార్గుడైన వరహాల శెట్టి గారి గోడ కూలి మరణించాడు, నాకు కాంపన్సేషన్ ఇప్పించండి అని. తప్పులేదు, బాగుంది కదా, రాజుకు తగినటువంటి ప్రజలు.
అయితే అక్కడి నుంచి అయ్యో అలా చచ్చిపోయాడా, గోడకు ఎలా చచ్చిపోయాడు అంటే తెలియదండి, గోడ బలహీనంగా కట్టారు, సిమెంటు ఇసుక పాళ్ళు అవి సరిగ్గా కలపల, కింద కంత పెడితే పై గోడ కూలటం ఏమిటి. మా నాన్న ఏమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం చేయాలనుకున్న వాళ్ళ గోడ కూలగొట్టే ఉద్దేశం మా నాన్నకు లేదు, కేవలం దొంగతనానికి వెళ్ళాడు, అది ఆయన కుల వృత్తి, ఎవడి వృత్తి వాడు చేసుకోవద్దు. బాగుంది. మహాప్రభువుల రాజ్యంలో ఈ వృత్తి చేస్తుండగానే ఇలా అయ్యింది అనేసరికి పట్టండి వరహాల సెట్ అని వరహాల సెట్ పిలిపించారు. ఏమయ్యా నువ్వు సమాధానం ఏం చెప్తావు, నీ వల్ల ఒక బక్క దొంగ మరణించాడు, పట్టు వీడికి వెయ్యండిరా కొరత అన్నారు. అమ్మ బాబో ఈయన కేక పెట్టాడు వరహాల సెట్, లేకపోతే దీన్ని ఏమంటారు మన మెడ తెగేస్తారు, దాన్ని ఏదో అంటారు వజ్రశిల, దాని మీద పెట్టి కొడతారు తల, తలార్లు వెండి తీసుకెళ్ళి తల నరికేయమన్నారు. నరికేయమనేసరికల్లా తలార్లంతా అన్నారు, బాబు మన దగ్గర వజ్రశిలలు లేవండి, ఈ మధ్యకాలంలో మనం మెడ నరకలేదు, ప్రాణానికి ప్రాణం అంటాడు రాజు, బక్కవాడు చచ్చిపోయాడు కాబట్టి బండవాడిని చంపేయాలి, అయ్యో ఎవరి వల్ల కూలిపోయిందో వాడిని చంపేయాలి, చంపేయాలంటే ఈజీ మెథడ్ ఏమిటి, తలగొట్టేయటమే, ఆ తలగొట్టాలంటే కత్తి వజ్రశిల ఉండాలి, వజ్రశిల కట్టండోయ్ అన్నాడు. వరహాల సెట్ అన్నాడు, బాబు నన్ను క్షమించండి, ఆ గోడ నేను కట్టింది కాదు, మేస్త్రి ఎవడో కట్టాడు, పైగా ఇప్పుడు కాదు మా నాన్న కాలంలో కట్టింది, ఎప్పటిదో ఆ గోడ, నేను గోడ కట్టి ఆ గోడ బలహీనం కాబట్టి కూలిపోతే నా మీదకి చెప్పాలి, గోడ కట్టింది అసలు నేను కానే కాదండి అన్నాడు. ఎవడు కట్టాడు గోడ, ఒక మేస్త్రి కట్టాడు, ఆ మేస్త్రి ఉన్నాడా అంటే వరహాల సెట్టి పుట్టకల్లాడు కట్టిన గోడ అది, అప్పటికి ఉన్న మేస్త్రి ఇప్పుడు ఏమవుతాడు, వరహాల చెట్టుకి 40 ఏళ్ళు వస్తే ఉన్నాడు ఆయన ఒక బక్క మేస్త్రి, ఉన్నాడు ముసలాడు, ఉండేసరికి ఏమన్నారు వీళ్ళు, మరి వెళ్ళి మేస్త్రిని పట్టండి అని మేస్త్రిని పుచ్చుకొచ్చారు. నువ్వు ఒక గోడ బలహీనంగా కట్టడం వల్ల ఒక ప్రాణం పోయింది, అసలు మేము వరహాల చెట్టుది తప్పని అతనికే శిక్ష వేసాం, పాపం నీ వల్ల ఒకడు చచ్చిపోయిగా ఇంకొకడు చావడానికి సిద్ధమయ్యాడు, నీ సమాధానం ఏమిటి, వీడు మడి నరకేండ్రా అన్నారు. మేస్త్రి లబో దిబో మొత్తుకున్నాడు, బాబు ఏనాడో కట్టానండి, అప్పుడు నేను వయసులో ఉన్నానండి, అవాళ ఆ గోడ కట్టే రోజునండి, ఆ గోడ కట్టే సమయంలో ఒక నర్తకి ఒక ఆవిడ ఈ రోడ్డంట తిప్పుకుంటూ తిరిగేదండి, ఆవిడ గజ్జలు కంకణాలు మోగేవి, అవి విని విని చూసి చూసి ఎంతసేపు దాని మీదే ధ్యాస ఉండి గోడ కట్టేశాడు అని చెప్పాడు. ఇప్పుడు నర్తకిని తేవాలి, ఈయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చూసిన నర్తకి ఇప్పుడు ఎలా ఉంటుంది, ఆవిడని పట్టరమన్నారు, నర్తకిని తెచ్చాక ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. పేరుకు తగ్గ రాజురమ్మ గారు కదా, సూపర్, అసలు ఎక్సలెంట్, చాలా బాగుందండి. మళ్ళీ చెప్దాం మిగిలిన కథ. రైట్ రమ్మ గారు, నమస్తే. రమ్మగారు మనం తలతిక్క రాజు సిరీస్లో ఉన్నాం, ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి చెప్పారు, గోడ కూలిపోయింది, చనిపోయాడు, ఒక అందాల నర్తకి ఒక ఆవిడ తిరిగింది కాబట్టి మా నాన్న చనిపోయాడు, మా నాన్న దానివల్ల అని సరే నర్తకిని పిలుచుకురమ్మన్నారు రాజుగారు. నర్తకి వస్తే ముసలి మా అమ్మ, సరే మరి ఏం చేస్తారు, ఆ రోజు ఈవిడే తిరిగింది, ఏమమ్మా ఏమిటి నీ సంగతి, నువ్వు ఫలానా రోజు ఫలానా కాలంలో నువ్వు ఇలా అటు ఇటు ఆ సందులో ఆ గోడ కడుతున్న వారం రోజులు తిరిగావా లేదా, అయ్యా మరి తిరిగానండి, నువ్వు అలా ఒయ్యారాలు పోతూ తిరగటం వల్ల, నిన్ను చూస్తున్నటువంటి తాపీ మేస్త్రి సరిగా గోడ కట్టకపోవటం వల్ల ఒక బక్క దొంగ చనిపోయాడు, దీనికి నీ సమాధానం ఏంటి, పట్టు నేను మేము ఉరిదీస్తాం లేకపోతే నీ మెడగా తరిగేస్తామన్నారు. ఆవిడ తెల్లబోయి, బాబు నేను అసలు రోడ్డు మీద తిరిగేదాన్ని కానండి, నేను ఆ తిరగడానికి కారణం కంసాలి వీరస్వామి, అతనికి ఆభరణాలు చేయటానికి బంగారం ఇచ్చానండి, బంగారం ఇస్తే ఇవాళ రేపు అని తెగ తిప్పాడండి, రోజు తిప్పించుకున్నాడు, నేను రోజు ఆ దారింటే పోయి వీరస్వామి దగ్గరికి వెళ్ళేదాన్ని, మళ్ళీ ఆ దారింటే తిరిగి వచ్చేదాన్ని, మరి ఆడవాళ్ళం నగలేసుకుంటాం కదండి, నడుస్తుంటే గల్లు గల్లు గిల్లు గిల్లు అంటాయి, గాజులు గిల్గిల్లు అంటాయి, కాళ్ళే బట్టలు గల్లు గల్లు అంటాయి, అంతేగాని ఆ మేస్త్రిని చూసి నేను తిరగలేదండి, ఆయన చూసి ఒయ్యారం పోల, సహజంగా నా నడకంతేనండి, నడిచి చూపించింది. ముసలిమా అయినా ఆవిడ అలాగే నడుస్తుంది ఒయ్యారంగా, ఆభరణాలు శబ్దాలు చేస్తున్నాయి. అప్పుడు రాజుగారు, అదే అసలు సంగతి, ఊరికే ఆడాళ్ళు ఎందుకు తిరుగుతారు, ఆవిడేదో పని మీద తిరిగింది, ఒక ఆడదాన్ని వారం రోజుల పాటు తిప్పించుకున్నాడంటే పట్టండి కంసాలి వీరస్వామిని అన్నారు. వీరస్వామి ఏదో శుద్ధి పెట్టి కొట్టుకుంటున్నాడు, ఆడు ముసలాడే పాపం,
తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికల్లా వీరాస్వామిని నిలదీశారు. నువ్వేమిటి వస్తువులు బంగారం ఇస్తే వస్తువులు చేయవా? అయ్యా ఎందుకు చేయనంటే అప్పుడు చేస్తున్నా ఇప్పుడు కూడా చేస్తున్నానండి అన్నాడు. మరి ఫలానా ఈవిడ అందగత్తె ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఈ ఫలానా చిత్రావతి ఆవిడని ఎందుకు తిప్పుకున్నావు నువ్వు? వారం రోజులు తిప్పావుట నువ్వు అంటే, బాబు మరి ఏం చెప్పాలండి, ఈవిడ ఎందుకు తిరిగిందంటే అప్పట్లో ఒక పెద్ద ధనవంతుడు నాకు బోళ్ళంత బంగారం ఇచ్చాడు. ధనవంతుడి సంగతి మీకు తెలుసు కదా, ఒక వస్తువుకి 10 రూపాయలంటే 20 అయినా ఇస్తే రేపటికి కావాలంటాడు. ఆయన తన కూతురు కోసం బంగారం చేస్తున్నాడు, పిల్ల పెళ్ళి. వాళ్ళు 1000 కాసుల బంగారం ఇచ్చారు. 1000 కాసులు ఇంత ముద్ద. ఆ ముద్దని కరిగేయాలి, ముక్కలు చేయాలి, చిన్న చిన్న ఆభరణాలు చేయాలి, ముక్కు పుడక దగ్గర నుంచి వడ్డాణం వరకు బోల్డన్ని ఆభరణాలు చేయాలి, 7 వారాల నగలు చేయాలి. ఆయనేమో 10 రోజుల్లో కావాలన్నాడు. అదే సమయంలో మన ఈ చిత్రావతి కూడా బంగారం ఇచ్చింది. డబ్బున్న వాళ్ళ సంగతి మీకు తెలియందేముంది, వాళ్ళు పని ఇవ్వవలసిందే కానీ వేరే వాళ్ళ పని చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ పనిలో ఉండి ఈవెన్ తిప్పుకున్నాం. సరే, ఎవరు నీకు ఇచ్చిన అలా ఒళ్ళు బలిసిన వ్యాపారి, వాడి వల్ల కదా ఇలా జరిగింది. వాడు బలవంత పెట్టకపోతే చిత్రావతి పని అయ్యేది, ఆమె తిరిగేది కాదు. ఆమె తిరగకపోతే మేస్త్రి గోడ బాగా కట్టేవాడు, గోడ బాగా కట్టుంటే ఇల్లు దొంగ చచ్చేవాడు కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. అక్కడి నుంచి ఎవడంటే వరహాల శెట్టి గారి నాన్నగారండి అన్నాడు. వరహాల శెట్టిదే కదా ఇంటి గోడ ఇంతకి. అనగానే అమ్మా నేను ముందే అనుకున్నాను వరహాల శెట్టే ఒళ్ళు బలిసినవాడు, వాళ్ళ నాన్నకి మరీ బలుపు అంచేతే కదా ఇలా జరిగింది. పట్రా ముందు వరహాల శెట్టిని పట్టుకురండి అని. వరహాల శెట్టి లబో దిబోం అన్నాడు. కానీ ఇక వదిలిపెట్టలా రాజుగారు. నేను ముందు నుంచి నీ మీదే నాకు అనుమానంగా ఉంది, నీ వల్లే ఇది. మీ నాన్న బలుపు, మరి మీ నాన్న డబ్బు బంగారం అంతా నీకేగా ఇచ్చాడు. మీ నాన్న చేసిన తప్పుకి శిక్ష నువ్వు అనుభవించవా? మీ నాన్న అప్పులు నువ్వు తీర్చాలి కదా, మరి మీ నాన్నకు పడాల్సిన శిక్ష నువ్వు తీసుకోవాలి. పాయింట్ అర్థమైంది. మీ నాన్న ఇన్హెరెంట్గా ఇచ్చిన ఇల్లు తీసుకున్నావు, నువ్వు ఆ గోడని సరి చేయించుంటే ఒక రకంగా ఉండేది. ఆ ఇల్లు నువ్వు తీసుకోకపోతే ఈ నేరం నీది కాదు, నువ్వు తీసుకున్నావు. కాబట్టి మీ నాన్న తప్పుకి ప్రతిఫలం నువ్వు అనుభవించవలసిందే. పట్టండి వీడిని మెడ నరికేయండి అన్నాడు. అప్పుడు అదే పద్ధతి అనమాట, మెడ తరగటం. ఆ ఉత్తరించడానికి వజ్రశిల ఒక పెద్ద గట్టు లాంటిది కడతారు, మధ్యలో ఇట్లా ఇలా చిన్న స్లోప్ ఉంటుంది, అక్కడ తలబెట్టించి అట్టించి కొడతారనమాట. బాగుంది పాయింట్. అయితే 2 పక్కల గట్లు ఉండాలి, మధ్యలో ఇట్లా అర్ధచంద్రాకారం ఉండాలి, అక్కడ తలపెట్టిస్తారు. సినిమాల్లో ఈ మధ్య కనబడుతున్నాయి, గుర్తు చేసుకోండి, మీకు జ్ఞాపకం వస్తుంది. సరే, మనకు లేదు వజ్రశిల, ఇప్పటిదాకా లేదు, మనం అలాంటి శిక్షలు వేయలే. ఇలా ఒకటి దుర్మార్గం వల్ల ఇంకోటి చనిపోవడం ఇప్పుడే జరిగింది రాజుగారు గద్దెక్కాక. సరే, అది వజ్రశిల ముందే మాట్లాడుకున్నాం కదా వజ్రశిల లేవని. ఈ లోపల తయారైంది. తయారయ్యాక మన వరహాల శెట్టికి వేసేయండి అన్నారు. మంత్రి గారు పోయి వజ్రశిలని పరామర్శించడానికి చూసి రావడానికి ఏమనాలి దాన్ని ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు. తీరా చూస్తే ఆ మధ్యలో కంత ఉంది కదా, అది ఆ మాత్రం ఉంది. అట్లా వరహాల శెట్టి చూస్తే కొంచెం సన్నటి మనిషి, వాడిది ఇంతే మెడ, పెద్ద ఇది ఇంత మెడ కావాలి. అంత పెద్దవాడు కాదు వరహాల శెట్టి, కొంచెం పర్వాలేదు, తండ్రి కదా, ఈ మెడ ఇంత ఉండాలి. అక్కడి నుంచి ఈ రాజుగారి దగ్గరకు వచ్చి చాలా అవమానకరంగా ఉందండి, ఆ వజ్రశిలేమో ఇంత పెద్దది కట్టాం, వీడిదేమో బక్క మెడ, వీడి మెడ అందులో ఇది కాదు అనేసరికి రాజుగారు అంటే శిక్ష ఆగడానికి వీల్లేదు, అందులో పట్టే సైజు మెడను వాడిని ఎవడైనా తెచ్చైనా సరే శిక్ష చేయండి. మనం ఒక ఆర్డర్ చేసాం, ఆర్డర్ అయిపోవద్దు, అది ఎవరైనా సరే ఆర్డర్లు ఆగిపోతే ప్రజలకి ఎలాంటి సందేశం వెళ్తుంది? రాజుగారు ఆర్డర్లు ఆపేస్తాడంటారు. ఇప్పటికి ఇన్ని చుట్లు తిరిగి చివరికి శిక్ష ఖరారు చేసాం. మొదట ఏం చెప్పాం, ఈ బక్క దొంగ మరణానికి కారణమైన వాడి మెడ ఉత్తరించేస్తానని ప్రతిజ్ఞ చేశాం. మాట నిలబడాలి, ఎవడో ఒకటి మెడ ఉత్తరించాల్సిందే. మరి సరిగ్గా ఈ అర్ధచంద్రాకారంలో పట్టే మెడ ఉన్న వాడిని ఒకడిని మగవాడిని తీసుకురండి అన్నారు. వరహాల శెట్టిని పక్కన పెట్టారు. అమ్మయ్య, ప్రస్తుతానికి ఇక రాజభటులు రోడ్డు మీద పడ్డారు. ఈ అర్ధచంద్రాకారాన్ని వెతకడానికి తిరిగి 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 మన శిష్యుడు ఉన్నాడు కదా, రూపాయికే వచ్చేస్తోంది బాగా రోజు హల్వా చేసుకుని తిన్నాడు, గుండ్రంగా ఉన్నాడు, ఆయన పట్టుకున్నారు. ఆయన పట్టుకుని తీసుకొచ్చారు. నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు అయ్యా అంటే, మాకు తెలీదు, నువ్వు లావుగా ఉన్నావు, నీ మెడ మా శిలకు సరిపడా ఉంది. కాంతపోయాడు, ఇదేం గోలా, అన్యాయం ఇదేమిటి, ఎవడో ఏదో చేస్తే నన్ను చేయటం ఏమిటి? తీసుకొచ్చారు.
తీసుకొచ్చాక ఆయన అన్నాడు, బాబు నన్ను వదిలేయండి, నేను ఏదో తపస్సు జపం చేసుకునేవాడిని, గుళ్ళోకి వెళ్తాను, వంట చేసు తింటా తప్పిస్తే నా తప్ప ఏం లేదండి, మీ రాజ్యంలో అన్నీ తక్కువ రేటుకు వస్తున్నాయని ఇక్కడ ఉన్నాను, అంతకంటే మరేమీ లేదు. ఎందుకండి అంటే మేము శిక్ష వేసాం, అది రేపొద్దున అమలు పరచాలి, ఆ రేపొద్దున అమలు పరచడానికి సరిపడా మేడ ఉన్నవాడివి నువ్వు దొరికావు అంతే. నిర్ఘాంతపోయాడు. గురువుగారు మొదటి రోజే చెప్పారు కదా, ఇలా పిచ్చివాళ్ళ రాజ్యం రా, ఇందులో ఉండకూడదు అని. అవును, అనవసరంగా ఇక్కడికి వచ్చానని ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాను. ఏం చెయ్యాల జయ, ఇది 3వ భాగం రాదు, అయిపోతుందా? తెచ్చిపడేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను, ఏం చేయాలి ఆలోచించి గురువు గారిని తలుచుకుని ఏడవటం మొదలెట్టాడు. గురువు శిష్యుడు అంటే గురువు మాట వినాలి, మీరు ఆ ఊరు ఈ ఊరు తిరగటానికి వెళ్ళిపోతే మీ వెనకాల పడకుండా ఈ వెధవ స్వీట్ల మీద మోజుతోటి తక్కువ రేటుకు వస్తున్నాయని భ్రమపడి ఇక్కడ ఉండిపోయానంటే ఆ గురువు గారికి వీడి వేదన వినపడి అయినా కూడా తలుచుకోమన్నారు కదా గురువు గారు. ఆయన డెంగుమని ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి అక్కడి నుంచి శిష్యుడికి ఏరా నేను ముందే చెప్పానంటే పిచ్చి వేదాల రాజ్యాల్లో ఉండకూడదు, వీడికి ఎప్పుడు ఏది తిరిగి దేన్ని ఏం చేస్తాడో తెలియదు, ఏ రకపు జనాలు దొరికిపోతారో తెలియదు, ఊరు మంగళం మీద పడ్డట్టు ఎట్లా అయింది అనేసరికి సరే ఆయన గురువు వచ్చి శిష్యుడికి ఒక రహస్యం చెప్పాడు చెవిలో. చెప్పాక మత్స్యశిల దాకా వెళ్ళిన తర్వాత ఈయన అన్నాడు, గురువుగారు వచ్చి ఆపండి, ఈ శిక్ష వేయడానికి వీల్లేదు, వీడు నా శిష్యుడు, గురువుని ముందు నేను వెళ్ళాలి, ముందు నన్ను పంపించండి, కావాలంటే తర్వాత శిష్యుడిని కూడా పంపిద్దరు. కానీ వీళ్ళు నిర్ఘాంతపోయారు. వాళ్ళు ఒక మత్స్యశిల చేసుకుంటే ఒకటి కోసం వెతిది, ఇప్పుడు గురువుగారు కూడా తయారయ్యాడు, నాకు శిక్ష వేయండి అంటాడు, నా మెడ కూడా సరిపోతుంది అటు ఇటుగా వేయండి అన్నాడు. అనేసరికల్లా వీళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. రాజు అన్నాడు, అలా కాదండి, మేమేమో ఒక విషయం మీద పెట్టుకున్నాము ఈ శిక్షని, ఆ శిక్ష పడిన వాడు పక్కన పెట్టాం, మెడ సరిపోలేదని మీ శిష్యుడిని తెచ్చాం, మీరు ఏ పాయింట్ మీద ఇక్కడికి శిక్షకి అనుభవించడానికి వచ్చారో మాకు అర్థం కావటం లేదు అంటే మీకు అవన్నీ నేను చెప్పలేనండి అంటే అక్కడి నుంచి గురువుగారి శిష్యుడు గబగబాచాడు. గురుగారు మనం ముందే అనుకున్నాం కదా, ముందు నేను వెళ్తా తర్వాత మీరు రండి అంటే కాదు నేనే గురువుని కాబట్టి నేను ముందు వెళ్తా నువ్వు తర్వాత రా అన్నాడు. వీళ్ళు పోటాడుకుంటున్నారు గురువు శిష్యుడు, నేను ముందంటే నేను ముందు. రాజు మంత్రి నిర్ఘాంతపోయారు, చేష్టల దగ్గర నుంచున్నారు, వాళ్ళకి అర్థం కాలే ఏం పాయింట్ మీద వీళ్ళు కొట్టుకుంటున్నారు అని. కాదండి మీరు మహాత్ములు సర్వజ్ఞులు, మీరు రాజుగారికి విషయం చెప్పాలి కదా, ఏమిటి విషయం చెప్పండి అంటే ఈయన ఏం చేశాడు గురువుగారు, ఈ రాజుగారిని మంత్రి గారిని పక్కకి తీసుకెళ్ళి, అలా కాదండి నేను చాలా తపశక్తి సంపన్నుని మీకు తెలుసు కదా, నా శిష్యుడు కూడా అంతటి వాడే, మేము ఈ దేశానికి నుంచి వెళ్ళేటప్పుడే మేము నిర్ణయించుకున్నాం ఈ ప్రాంతంలో కనుక మరణిస్తే చాలా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది, ఈ రాజ్యంలో ఎవడైతే కొత్తగా కట్టిన మత్స్యశిల మీద మరణిస్తాడో ముందు మరణించిన వాడు రాజు, తర్వాత మరణించిన వాడు మంత్రి అవుతారు, మళ్ళీ పునర్జన్మలో ఇక్కడికే వస్తారు. ఓహోహో, ఈ రాజ్యం చాలా బాగుంది, మీవి అద్భుతమైన మెథడ్స్, మీ దగ్గర ఉన్నంత అద్భుతమైన మెథడ్ ఇంకెక్కడా లేదు, మేము ఎన్ని దేశాలు చూసాం, మీలాగా రాత్రి పగటి చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా లోకంలో? తప్పు దొంగతనం చేసిన వాడు చచ్చాడని వదిలేయకుండా వాడు చచ్చిపోయినందుకు శిక్ష వేసేవాడే ఎవడు ఉండడు, మీలాంటి మహానుభావులు మీరేనండి. పైగా వజ్రశిల, కొత్త వజ్రశిల అంటే యమస్థానం, అది ఇక్కడ మరణించిన వాడు రాజు అవుతాడు మొదట అనగానే మంత్రి రాజు ఆలోచించుకున్నారు, మన రాజ్యం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఎట్లా, ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టి మనమే రాజు మనమే మంత్రి అవ్వాలి, అందుకని నువ్వు నేను ఇద్దరం పోదాం, మన ఇద్దరం పోదాం, నమస్కారం, నువ్వు నేను ఇద్దరం వెళ్ళిపోదాం, ఇలాగే నేను రాజు అయిపోతా నువ్వు మంత్రి అయిపోదు కానీ ఏమంటావంటే మంత్రి గారు శభాష్ అన్నాడు. తగ్గ మంత్రి, ఇప్పుడు కూడా మీరు నన్ను నీ వెనకాలే ఉంచుకోవాలనుకుంటారు మహాప్రభు, మీ అంతటి వాళ్ళు మీరేనండి, సరే మనం వేయించుకుందాం శిక్ష ఇచ్చాలంటే మరి తలార్లు రాజుని మంత్రిని నరకమంటే నరకరు కదా, అప్పుడు ఆలోచించుకుని మనం ఓ పని చేద్దాము, వీళ్ళిద్దరిని పంపేసి వీళ్ళ వేషాలు అలాగే జీబు గడ్డం అవి పెట్టుకుని వెళ్దాము, మొహాలకి ముసుకేసేద్దాము అని చెప్పారు. జీబు గడ్డాలు పెట్టుకుంటే అంత వర్కౌట్ కావాలి, అందుకని ఏం చేశారు, మొహాలకి ముసుకేసి వాళ్ళకి ఏం చెప్పారు, తలార్లకి ఇద్దరు వస్తారు, ముందు వచ్చిన వాడిని తల మొదట నరకండి, రెండో వాడి తల రెండోసారి నరకండి అని చెప్పి ఏం చేశారు, గురువుని శిష్యుడిని వదిలిపెట్టేసి పక్కకు పెట్టేసి వీళ్ళిద్దరూ ముసుగులు వేసుకుని పోయారు. బట్టలు మాత్రం గురుగారి బట్టలు ఒకడు శిష్యుడి బట్టలు వేసుకున్నారు, మొహాలేమో సంచులతో కవర్ చేసుకున్నారు. వీళ్ళు పోయారు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, రాజుగారిని తల ముందు మంత్రి గారి తల వెనకాల ఉత్తరించారు. ఉత్తరించిన తర్వాత కవర్లు తీసి చూస్తే ఏముంది, ఒకటి రాజుగారి మొహం, రెండోది మంత్రి గారి మొహం, నిర్ఘాంతపోయారు. ఇప్పుడు ఏం చేయాలి, రాజు మంత్రి ఇద్దరు చచ్చిపోతే ఊళ్ళో వాళ్ళంతా హల్లకల్లోలం అయిపోయింది రాజ్యం అంతా. వాళ్ళలో పెద్దవాళ్ళు, నగర పెద్దలు, సైన్యాధికారి అంతా వచ్చి సాధువు గారి కాళ్ళ మీద పడ్డారు. ఏం చేయమంటారు,
బాబు మీరు ఏం మాయ చేశారో తెలీదు, మీరు వచ్చిన పావు గంటలోనే మొత్తం కథ అంతా మారిపోయింది, మరి ఇప్పుడు ఏమిటి మా రాజ్యం పరిస్థితి అంటే, మీరు ఉండండి, మీరే రాజభారం వహించండి అంటే ఆయన ఒప్పుకోలే. మీ దగ్గర అన్ని దిక్కుమాల పద్ధతులు, ఈ పద్ధతుల్లో మేము ఉండమన్నారు. అనేసరికల్ నగర పెద్దలంతా అన్నారు, మేము కొన్ని సంవత్సరాలుగా ఇతను ఇట్లా అలవాటు చేశాడు కాబట్టి ఇలా అయ్యాం, మీరు ఏది అలవాటు చేస్తే దానికే అలవాటు పడతాం, తర్వాత చూసుకుందాం, ఓ సంవత్సరంలో మొత్తం మార్చేస్తాం, ఖర్చులు నగరంలో జరిగేటువంటి వాణిజ్యాన్ని మార్చేద్దాం, ఈ రాత్రి పగలు వ్యవహారాన్ని మార్చేద్దాం, దయచేసి మీరు ఉండిపోండి అని బతులాడితే మంత్రి శిష్యుడేమో రాజు అయ్యేలాగా, గురువుగారేమో మంత్రి అయ్యేలాగా సలహా ఇవ్వాలి కదా. సలహా ఇవ్వడం కోసం ఆ రాజ్యంలోనే ఉండిపోయి దాన్ని మొత్తానికి రాత్రిని పగటించేసేసి ఫుల్ సెట్ చేసి పెట్టారు. తలతిక్కల రాజు కథ సమాప్తం. చాలా బాగుంది రమ్మ గారు, చాలా సరదాగా ఫన్నీ ఉంది కదా. సూపర్. నమస్తే రమ్మ గారు. నమస్తే.